వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను గాలికి వదిలేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అంగన్వాడీల నిరసనలకు మద్దతు ప్రకటించిన రామకృష్ణ సంక్రాంతి పండుగలోగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు. ఈ రాష్ట్ర బంధులు కూడా చేస్తామని మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ప్రజలు ఉండేవి అని చాలా చెప్పారు. ఆడవాళ్ళందరూ రోడ్లో ఉంటే 33 రోజులుగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా ఇవాళ అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు, పండుగ చేసుకుంటా ఉన్నారు. అయ్యా ముగ్గులు ఎక్కడ వేశారు, బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు, పిండి వంటలు ఎక్కడ చేశారు, వాళ్ళు పండగ ఎక్కడ చేసుకున్నారు. ఈవెన్ జనవరి 1 వాళ్ళు రోడ్లోనే ఉన్నారు. ఇవాళ సంక్రాంతి వచ్చినా అందులో రోడ్లోనే ఉన్నారు. నిన్న 6 సార్లు మీరు చర్చలు చేసినా ఒక్క పైసా పెంచడంలే. పైగా నువ్వేమంటావు, జూలైలో చేస్తామంటావు. జూలైలో నీ గవర్నమెంట్ యాడ్ ఉంటుంది. నువ్వు ఇంటికి పోతా ఉన్నావు మేలో. నువ్వు మేలో ఇంటికి పోయేవాడు జూలైలో ఇస్తామంటే నమ్మడానికి వాళ్ళు ఏమన్నా అమాయకులా? వాళ్ళ చెవులు ఏమైనా పూలు పెట్టావా? కాబట్టి ఏమంటే సరైంది కాదు. స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, నువ్వు ఇప్పటికే చాలా తప్పు చేశావు. అంగన్వాడీ తల్లులపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తావా? పైగా షోకాజ్ నోటీసులు ఇస్తావా? ఉద్యోగాల నుంచి తొలగిస్తానని చెప్తావా? కాబట్టి సరైంది కాదు. నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ పని చేస్తూ ఉన్నావు. పండగలోగా సమస్యను పరిష్కారం చేయకపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కూడా కలుపుకొని మేమే ఈ ప్రత్యక్షంగా ఆందోళన దిగుతాం. అవసరమైతే రాష్ట్రాన్ని స్తంభింపజేసే పద్ధతుల్లో అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా శ్రీకారం చుడతాం. రాష్ట్రాన్ని బంద్ చేస్తాం. బంద్ చేసినా కూడా నిలదీసి నిగ్గదీసి సాధించుకుంటాం. విజయం సాధించేంత వరకు కూడా వారికి అండగా.